హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి ఈ వీడియోలో ప్రీ మ్యాట్రిక్ లేదా పోస్ట్ మ్యాట్రిక్ లేదా మరే ఇతర స్కాలర్షిప్ కి సంబంధించి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో 14 డిజిట్ ఓటీఆర్ నంబర్ ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో దీనికోసం మొదటగా మీ మొబైల్ లో ప్లే స్టోర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో ఎన్ఎస్పి ఓటీఆర్ అని టైప్ చేస్తే కింద పింక్ కలర్ ఐకాన్ లో యాప్ చూపిస్తుంది. ఇన్స్టాల్ చేసుకోండి. ఇది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన అఫీషియల్ అప్లికేషన్ కాబట్టి వర్రీ కావాల్సిన పని లేదు. సో వన్స్ ఇన్స్టాల్ అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ సేమ్ సెర్చ్ బాక్స్ లో ఆధార్ ఫేస్ ఐడి అని టైప్ చేస్తే అప్లికేషన్ చూపిస్తుంది. ఇది కూడా ఫేస్ స్కాన్ కోసం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఇన్స్టాల్ అవ్వగానే అప్లికేషన్ ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇందులో రిజిస్టర్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో 4 స్టెప్స్ లో వెరిఫై చేయాల్సి ఉంటుంది. దానికోసం కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ విండోలో ఓటీపీ కోసం మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ కి వచ్చిన 6 అంకెల ఓటీపీని ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి వెరిఫై చేయండి. ఇప్పుడు ఈ విండోలో మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి కింద నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ లో ఉన్న ఫేస్ తో మీ ఫేస్ ని స్కాన్ చేసి టాలీ చేయడానికి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ చూపిస్తుంది. ఐ అగ్రీ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే లోపు మీ ఫేస్ ని స్క్రీన్ లో చూపించిన విధంగా సెల్ఫీ స్టైల్లో మీ ఫ్రంట్ కెమెరాకి మీ ఫేస్ క్లియర్ గా కనిపించేటట్టు సన్ లైట్ వెలుతురులో నిల్చోండి. ఒకవేళ మీ ఫేస్ ఐడెంటిఫై చేయలేక ఇలా మెసేజ్ చూపిస్తే పర్వాలేదు, 2-3 టైమ్స్ ట్రై చేయండి. వన్స్ మీ ఫేస్ ఆధార్ తో ఐడెంటిఫై అవ్వగానే ఇమేజ్ క్యాప్చర్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ చూపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఎన్పిసిఐ పోర్టల్లో మీ ఆధార్ కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది. ఓకే చేయండి. ఇప్పుడు ఇందులో ఆధార్ ప్రకారం మీ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. ఒకసారి వెరిఫై చేసుకొని కింద స్టూడెంట్ మదర్ నేమ్ కంప్లీట్ గా ఎంటర్ చేయండి. అలాగే కింద కంప్లీట్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. చివరిగా మెయిల్ ఐడి ఆప్షన్ కింద నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయండి. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ 14 డిజిట్ ఓటీఆర్ నంబర్ సక్సెస్ఫుల్లీ జనరేట్ అయి చూపిస్తుంది. నోట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత కింద లాగిన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో లాగిన్ చేయడానికి 2 మెథడ్ చూపిస్తుంది. ఒకటి మనకు వచ్చిన ఓటీఆర్ నంబర్ అండ్ పాస్వర్డ్ ద్వారా, మరియు రెండవది ఆధార్ ఓటీపీ ద్వారా. ఇక్కడ మనకు పాస్వర్డ్ తెలియదు కాబట్టి ఫస్ట్ మెథడ్ లోనే ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ సెలెక్ట్ చేయండి. అంతే. ఇప్పుడు మెయిన్ స్క్రీన్ లో మన డీటెయిల్స్ చూపిస్తుంది. మీరు కావాలంటే రైట్ సైడ్ ఎడిట్ ని సెలెక్ట్ చేసి అడిషనల్ డీటెయిల్స్ కరెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఓటీఆర్ నంబర్ ని మీరు అప్లై చేయవలసిన స్కాలర్షిప్ ఫామ్ లో ఆన్లైన్ లో ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.